స్వామివారి సేవలో ఉన్నందుకు మా నాన్నగారి యొక్క మాటలు కొన్ని మీ ముందు ఉంచాలని సౌందరరాజన్ గారు 91 సంవత్సరాల వయస్సానికి ఈ పరకామణి వ్యవహారం వెలుగు చూసిన తర్వాత కొన్ని అంశాలు మీ ముందు ప్రస్తావించాలని వచ్చాను. ముఖ్యంగా భగవద్ రామానుజుల వారి కాలం కంటే పూర్వం 8వ శతాబ్దము 9వ శతాబ్దం సమయంలో శ్రీరంగ క్షేత్రంలో జరిగినటువంటి ఒక ఘట్టం. అప్పావయ్యంగార్ అని ఒక అర్చక స్వామి, ఆయన గోపురం పైకి ఎక్కి స్వామివారి కోసం ఏర్పడినటువంటి సొమ్ముని మొత్తం ఈ ధర్మకర్తలే తినేస్తున్నారు కదా, స్వామివారికి ఏమీ మిగల్చడం లేదు కదా అని గట్టిగా అరుచుకుంటూ గోపురం పై నుంచి కింద దూకి ఆత్మహత్య చేసుకుంటారు. శ్రీరంగ క్షేత్రంలో మీరు వెళ్ళి ఆ గోపురంని పరిశీలిస్తే ఆయన యొక్క శిలామూర్తి ఇప్పుడు కూడా ఉంటుంది. అప్పావయ్యంగార్ అని ఆయన పేరు.